బయట వాగుతూ ఉంటారు ఆయన, బీజేపీ చల్లబడ్డదని. ఈ జోసు చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడ్డ తీసి చంపకుండా ఒక్కరు చంపడు ఇంకోసారి వాడని అంటే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు చల్లబడరాను వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని చూస్తాం మనం. బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఒక్కడికే పైన తూర్పు పాలిస్ లీడర్ ఇద్దరు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు నలుగురు తప్ప ఎవరు కనబడతారు అలా. సరే అంతకుముందు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు కనబడతారు, ఇంకెవరు కనబడారు అనుకో. ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ హౌస్ తాగి మంచిగా రెస్ట్ తీసుకుంటాను ఆయన. వాళ్ళు నలుగురు కనబడతారు. క్యాడర్ బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు. ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే మా మీద కేసులు అవుతాయి. మేము మొన్న ఎప్పుడు పైరుల కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీలో మా బీఆర్ఎస్ పార్టీ పార్టీకి సిద్ధాంతం లేదు, దానికి నాయకుడు ఎవరిని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు బయటకు వస్తలేరు. ఇక కాంగ్రెస్లో క్యాడర్ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా మన వల్ల ఏంటన్నా, మన వల్ల మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా, విద్యార్థి ఉద్యమాలు చేసిండా, నిరుద్యోగుల కోసం కొట్లాడిండా, రైతుల కోసం కొట్లాడిండా, మహిళల కోసం కొట్లాడిండా, ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిండా? మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకటే కేసు, ఒకటి కేసు అయింది. జైలుకి పోయినా అంటే దానిలో జైలుకి పోయాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద 20, 30, 40, 50 కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఎత్తిన కాషాయ జెండర్ కానీ, కమలపు జెండర్ కానీ, భారత్ మాతాకి జై నినాదాన్ని కానీ, జై శ్రీరామ్ నినాది కానీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్ల నినాది కానీ ఏ రోజు విడిచిన పాపన పోలేదన్నా. అది భారతీయ జనతా పార్టీ క్యాడర్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఉన్న తేడా అన్న. ఈరోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు. ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి, అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి. సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు, టీవీలో చూపడతారు కావచ్చు, టీవీలు చూపడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. భాష ఆయన ఇష్టం. కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాతైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా, ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసి, రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి, రేవంత్ రెడ్డి నడవడిక చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఇలా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు. ఏం హామీలు వచ్చినా ఏమనంటే ఉచిత బస్సు అంటున్నారు, 200 యూనిట్ల కరెంట్ అంటున్నారు, ఉచిత గ్యాస్ అంటూ గ్యాస్ ఎవరికి ఇచ్చారు, రేషన్ కార్డులకి గ్యాస్ ఇచ్చారు, కరెంటు అందరికి ఫ్రీ ఇస్తారా అంటే 200 యూనిట్లు కూడా కరెంటు ఫ్రీ అట. ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం బంద్ చేసారు, మళ్ళీ దానిలో కొరికెలు పెట్టిరు. అలా ఇవాళ మేము అడుగుతున్నాం ఈ వేదిక సాక్షిగా, ఇలా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం. ఈ వేదిక పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ విమర్శ చేస్తున్నారు. మీ విమర్శలను పట్టించుకోం. ఈ వేదిక సాక్షిగా మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మీలో నియతుంటే, నిజాయితీ ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టారు, సోనియా గాంధీ సంతకంతో లెటర్ రాశారు, ఈ దేవుని మీద ఒట్టు, ఖురాన్ మీద ఒట్టు పెట్టారు, బైబిల్ మీద ఒట్టు పెట్టారు, భగవద్గీత మీద ఒట్టు పెట్టారు, నానా ప్రమాణాలు వేసారు. వల్ల మేము చేసే సవాలు మేము చెప్పిన మాటలు సమాధానం చెప్పండి. చలో రైతుల విషయంలో రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. ఇలా రుణమాఫీ చేస్తున్నారు, 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేసిండు, ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన ఇస్తే రేవంత్ రెడ్డి మాత్రం రుణమాఫీ చేసాం అందరికీ అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు. ఇలా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి. 15,000 రూపాయలు రైతు
ఇచ్చారు, ఎంతమందికి రైతు భరోసా ఇచ్చారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఇలా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొంటామన్నారు. తరుగు పేరుతోని తాలు పేరుతోని వాళ్ళ రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి. ఆడతామని ఆడిస్తాం బిడ్డ. రేవంత్ రెడ్డి నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మనమంటే గంగిరెద్దులో కదా భారతీయ జనతా పార్టీలు గంగవేజ్ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు. అదే మీ గంగిరెద్దులు వాళ్ళన్నారు, అలా మీరు అంటున్నారు. సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి. సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద తిరగడం, ప్రతి గల్లీలో పరిశీలిస్తాం, ప్రతి వీధిలో పరిశీలిస్తాం, ప్రతి గ్రామంలో పరిశీలిస్తాం, ప్రతి మండలంలో పరిశీలిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత నీది. లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహిళలను మోసం చేశారు. పెళ్ళైతే తులం బంగారం అన్నారు. ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇంటికి వచ్చిన కోడలకు 2500 రూపాయలు ఇస్తారు. ఎంతమంది కోడలకు ఇచ్చారు? అవ్వ తాతలకు, అత్తలకు, మామలకు 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఇలా స్కూటీలు ఇస్తున్నారు, యువతకు స్కూటీలు ఇస్తున్నారు. ఎంతమంది స్కూటీలు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి. ఇలా అమ్మలక్కలందరూ కూడా, అవ్వలు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. ఈ 100 రోజుల పాలన అని చెప్పి, ఈ సంవత్సర పాలన అని చెప్పి విజయోత్సవం చేసుకుంటారు. కనీసం ఇప్పుడైనా ఆసరా పెన్షన్లు ఇస్తారా, మాకు తులం బంగారం ఇస్తారా, మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి 2500 రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు, అవ్వలు, తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు ఇలా. కానీ దాని గురించి రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు. ఇదే సరూర్ నగర్ స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 55,000 ఉద్యోగాలు ఇస్తామంటుంటే రేవంత్ రెడ్డి అంటారు, పెద్దపల్లి పోయి అంటున్నాయి. ఇలా నోరు వేస్తారు రేవంత్ రెడ్డి అబద్ధాలే, నోరు వేస్తారు రేవంత్ రెడ్డి అబద్ధాలే. అరే టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్న కాక మొన్న చెప్పాడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన దిగిపోగా చెప్పాడు, మేము కేవలం 13,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సాక్షాత్తు టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం 55,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఏ దేశంలో ఇచ్చినా, బంగ్లాదేశ్ ఇచ్చినా, పాకిస్తాన్ ఇచ్చిన ఉద్యోగాలు చెప్పండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ చెప్తున్నాడు 13,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. నువ్వు డిఎస్సీ పెట్టినా కావచ్చు, డిఎస్సీ 12,000 మొత్తం అంతా తిప్పి కొడితే ఒక 20-23,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇలా 55,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ సర్కారు ఎన్ని వేల ఉద్యోగాలు, 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. రోజ్గార్ మేళా పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఎక్కడ పేపర్ లీక్ కాలే, ఎక్కడ పైరోల్ కాలే, డైరెక్ట్ వెహికల్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. నువ్వు ఇచ్చింది 20,000 ఉద్యోగాలు అయితే 50,000 ఉద్యోగాలు అని చెప్పి మోసం చేస్తున్నావు. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తున్నావు. ఒక్కొక్క యువకునికి ఇవాళ 48,000 రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. మనకి 48,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇస్తాను. ఇలా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు దాదాపు 6,000 మందిని ఉద్యోగాలు తొలగించాడు మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఒక్కసారి యువత గుర్తుంచుకోవాలి. ఉద్యోగాలు ఇయ్యాక మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ 21 జీవో పెట్టాడు, 46 జీవో అన్నాడు. కొత్త జీవోలు తీసుకొచ్చి ఇలా నిరుద్యోగ యువతను ఏ విధంగా మోసం చేస్తుండో రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుందో. ఆ రోజు వచ్చిండు రాహుల్ గాంధీ, వచ్చిండు సెంట్రల్ అడ్డి పనులు ఉన్నాడు. వాళ్ళ బాధలు చూసిండు. ఇలా బాధలు చూసి ఉద్యోగాలు మేమిస్తామని వాళ్ళ ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టి నిరుద్యోగ యువతని ఏ విధంగా బాధ పెడుతుండో ఒక్కసారి ఆలోచండి. ఇలా చిక్కనపల్లి చౌరాస్తాలో, అమీర్పేట చౌరాస్తాలో, సంజయ్ నగర్ లో, ఇలా క్లాస్ హౌస్ లో మొత్తం కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇప్పటిదాకా కోచింగ్ల పేరుతో కేసీఆర్ మూర్ఖత్వం వల్ల ఇలా మేము మోసపోయినాం. మళ్ళీ మా కూలీనాలు వేసుకునే మా తల్లిదండ్రులకు భారం కాలం. మాకు కోచింగ్ వద్దు, ఈ ఉద్యోగాలు నా బతుకులు సర్వనాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అని ఇలా కనీసం కోచింగ్లు తీసుకోవడానికి కూడా
విద్యార్థి యువత బాధపడుతుంటే ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. ఏ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత ఆగ్రహంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. ఇలా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా యాజమాన్యాలు విద్యా సంస్థలు నడపకపోవడం వలన ఇలా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది. 7,000 కోట్ల రూపాయలు ఇలా బకాయిలుంటే కనీసం ఒక్క పైసా ఇవ్వకూడదు. ఇలా పాఠశాలలు నడిచే పరిస్థితి లేదు. చాక్ పీస్లు డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదు. ఉద్యోగ భర్తీలు చేస్తాడు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాడు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలే. ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. గురుకుల పాఠశాలలో ఎప్పుడు ఏ రోజు ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఇబ్బంది వస్తుందని ఎదురు చూసే పరిస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి గురుకులాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన. ఎక్కడ పోస్టులు భర్తీలు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 4 DAలు ఇంకా బకాయి ఉన్నారు. వాళ్ళకు ప్రమోషన్ లేవు, PRC లేదు. 317 జీవో పేరుతోని ఇలా ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేస్తే 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైల్లో పోతే ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 317 జీవో మూర్ఖత్వం. స్థానికత కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొట్టాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు 317 జీవో గురించి కనీసం మాట్లాడిన పాపన పోలేదు. ఇప్పటికి చెట్టుకోలు పుట్టగోలై ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇలా ఉద్యోగస్తులను కలిసే ఒక్కసారి తెలిసే వాళ్ళకు వాళ్ళకి DAలు ఇస్తలేడు, వాళ్ళ ప్రమోషన్ లేవు. ఇట్లా ఏ వర్గం చూసినా కూడా కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన పోలేదన్న. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ వైపు మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అన్ని వర్గాలు ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ 18% అమలు చేస్తున్నాడు. ఎస్సీలకు 15 లక్షల రూపాయలు ఇలా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 15 లక్షల రూపాయలు ఇచ్చింది. మేము 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాడు. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిండు, ఈయన మోసం చేసిండు. ఇలా ఎస్సీలకు పోడుమూడో సమస్యను పరిష్కరిస్తున్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ తండాలకు 20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నాడు. వాళ్ళ సమస్యలు ఇచ్చింది. ఇలా బీసీలకు ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తా, బీసీ సబ్సిడీ చేస్తా అని చెప్పన్నాడు. ఇలా ఒక్క పైసా ఇవ్వకుండా ఇదే రాహుల్ గాంధీ చెప్పాడు సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు బీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో ఒక్కసారి అంచండి. కేవలం ఒక వర్గానికి కొమ్ముగాయడం, ఒక వర్గం యొక్క ఓట్ల కోసం మళ్ళా తిరిగి ఎంఏ పార్టీ సంకల్పం వచ్చి ఎంఏ పార్టీ మద్దతు కూడగొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఉంచండి. అందుకే వేదికగా అప్పీల్ చేస్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. సర్పంచులను అప్పీల్ చేస్తున్నా, మాజీ సర్పంచులను అప్పీల్ చేస్తున్నా, మీ బతుకులు నాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, మీ బతుకులను ఇంకా నాశనం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి, గుండె మీద చేసుకోవాలని. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందినాయి అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్ల విషయం వాస్తవమా కాదా అని మాజీ సర్పంచ్ ఆలోచించండి. మీ బతుకులు నాశనం కావడానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు. అందుకే మాకు మద్దతు ఇవ్వండి. మళ్ళీ ఎత్తున జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. నేను చెప్తున్నా అందరూ ఎలా మీరందరూ కూడా హైదరాబాద్ ప్రాంతానికి భాగ్యనగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యనగర్ గడ్డ మీద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయపు జెండా రెప్పరెప్పలాడించడం ఖాయం. అందరు భరోసా ఉండండి. ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మీకు చెప్తున్నాం, అందరితో చెప్పుకున్నాం, మీరు గల్లీ రండి. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ప్రజలకు వివరించండి. మర్చిపోతారా భాగ్యనగర్ ప్రజలు? ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన సంఘటన భాగ్యనగర్ ప్రజలు మర్చిపోరన్నా. రక్షాపురంలో దేవాలయం మీద దాడి జరిగిన సంఘటనను హిందువులు మర్చిపోరన్నా. అరే శంషాబాద్లో నవగ్రహాల గుడి మీద దాడి జరిగిన సంఘటనను ఈ భాగ్యనగర్లోని హిందూ సమాజం మర్చిపోరన్నా. పగ తీసుకోవడానికి భాగ్యనగర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నా. ఎప్పుడు ఎన్నికలు వస్తాయరా జిహెచ్ఎంసీ ఎన్నికలు? ఈ కాంగ్రెస్ పార్టీకి ఎంఏ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. పోయినసారి 48 సీట్లు ఇచ్చినాం, ఈసారి మేయర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. ఈ భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఎవరి జాగిరన్నా హైదరాబాద్, మన జాగిరన్నా హైదరాబాద్. ఈ హైదరాబాద్ అభివృద్ధి జరిగేది మోడీ గారి పైసలన్నా, మన పైసలన్నా హైదరాబాద్ జరిగేది.
వీళ్ళ అయ్యా జాగిరి వీళ్ళ తాత జాగిరి అన్నట్టు ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళకే అందిస్తే ఎట్లా చూస్తూ కూర్చుంటామన్నా? ఏడవైన వివక్షతనే అన్నా, ఏడవైన ఇదే పరిస్థితి. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయన్న బంగ్లాదేశ్లో. భాగ్యనగర్లో హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో భాగ్యనగర్ బంగ్లాదేశ్గా మార్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్న భాగ్యనగర్ను బంగ్లాదేశ్గా మార్చాం. భాగ్యనగరాన్ని అభివృద్ధి చెందిన భాగ్యనగరంగా ఉంచే బాధ్యత ఇలా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని ఈ సందర్భంగా ఈ భాగ్యనగర్ ప్రజలకు అప్పగిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే, భాగ్యనగర్తో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం మన పైసలే. ఏమిచ్చిండు మోడీ గారు, ఏం పైసలు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అంటే మూట సంఖ్యలు మూట పెట్టుకొని వస్తాను నీకు వచ్చిస్తాను నీ భాగ్యనగర్ వచ్చి. నువ్వేం చేస్తావు మరి? నువ్వేం చేస్తావు తెలంగాణ రాష్ట్రంలో? మళ్ళీ ఏం చేస్తావంటే ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు, ఉచిత బస్సు. ఏమంటే ఈ మూడులపై ఏం చేయలే. మేం చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. సిఆర్ఎఫ్ నిధులతో రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. నేషనల్ హైవే రోడ్లేంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైల్వేస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రోజ్గార్ మేళా పేరుతోని యువకులకు ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆర్థిక సంఘం నిలిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఉచిత గ్యాస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతు వేదికలను, శ్మశాన వాటికలు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే లైట్లు పెట్టింది, మోర్లు కట్టింది. ప్రతి కూడా చివరకు రైతులు పండించిన ప్రతి గింజ కొనేది కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. ఇచ్చే పైసలు మావి, ఇచ్చే పైసలు కేంద్రాన్ని. ఇలా కనీసం ఎక్కడ కూడా మోడీ గారి ఫోటో పెట్టకుండా, మోడీ గారి పేరు లేకుండా, కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండా ఇంద్రమ్మ పేరుతోని రాజీవ్ గాంధీ పేరుతోని ఇవాళ ఏ విధంగా మోసం చేస్తున్నా ఆలోచించండి. ఇవాళ ఏడగట్టుడు రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే, రేవంత్ రెడ్డి సంవత్సరం కాలే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాడట. ఏడగచ్చినా ఇంద్రమ్మ ఇల్లు నువ్వు సంవత్సరం లోపల ఎవరి దిగచ్చి కట్టించు ఇంద్రమ్మ ఇల్లు. ఇల్లు ఎవరి అవి? ఇల్లు ఎవరి? ఎస్, ఇల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము గత ప్రభుత్వం హయాంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిచే సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తే ఈయన సంవత్సరం రాలే, పోటీ ఆడిన సంవత్సరాలే, సంవత్సరం లోపల ఇల్లు కట్టించినట. ఇంద్రమ్మ కమిటీలు ఇస్తాడట, ఇల్లు ఇస్తాడట. ఏడా తట్టమోస్తావా నువ్వు? బేస్మెంట్ పెట్టినావా నువ్వు? ముగ్గు వస్తావా? ఏమన్నా ఏం చేస్తావన్నా? ఇల్లు మనవి మళ్ళీ ఇంద్రమ్మ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. అడ్డుకోండన్నా. ఏడ ఇంద్రమ్మ ఇల్లు కూడా పక్కా మీరు పోండి, అక్కడ మోడీ గారు ఫోటో పెట్టండి. ఇది నీ అయ్యే జాగిరి ఆవిడ, నీ తాత జాగిరి. ఇది నరేంద్ర మోడీ ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అని చెప్పి బాగా జాబితా చెప్పాలన్న. పేపర్ వాళ్ళు రాస్తారా, టీవీలు చూపెడతారా మాకు సంబంధం లేదు. కానీ గల్లీలో కొట్టాల్సిన బాధ్యత మనది, గల్లీలో కొట్టాల్సిన బాధ్యత మనది. ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి లేదు. ఇలా అన్ని వ్యవస్థలు మొత్తం సర్వనాశనం చేశాడు. ఇలా అర్బన్ నక్సల్ చేతిలో ఇలా కీలు బొమ్మగా మారిండు ఈ రేవంత్ రెడ్డి. విద్యా కమిషన్ లో కానీ అనేక నామినేటెడ్ పోస్టుల్లో ఇలా అర్బన్ నక్సల్స్ భావాజాలు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి వాళ్లకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిన మంత్రివర్గంలో సగం మంది అర్బన్ నక్సల్స్ భావాజాలు ఉన్నోళ్ళే. ఇలా ఏ విధంగా అవుతుంది? అరే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా చేయాలి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా వేయాలి, ఒక స్వామి వివేకానంద లాగా వేయాలి, ఒక వీర సావర్కర్ లాగా వేయాలి, ఒక సర్దార్ పటేల్ లాగా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ రావాలని చూస్తే, సర్కార్లోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అర్బన్ నక్సల్స్ చేతిలో కీలుబొమ్మగా మారి వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో యువతను నక్సల్స్ గా మార్చే ప్రయత్నం చేస్తుందంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. మీరు స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, సర్దార్ పటేల్, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే అనుకుంటున్నారా, లేకుంటే అర్బన్ నక్సల్స్ గా మారాలనుకుంటున్నారా? తెలంగాణ సమాజం ఒక్కసారి అంచాలి. ఏడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో
ఎవరైతే కొంతమంది అధికారులు ఇలా అడ్డగోలుగా పైసలు సంపాదించి కేసీఆర్ కుటుంబానికి మూటా ముళ్ళా చెప్పారో అదే అధికారులు ఇలా ప్రధాన పోస్టుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఏ అధికారి చర్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇలా కాళేశ్వరం మీద కేసు లేదు, ఫోన్ ట్యాపింగ్ మీద కేసు లేదు, ఫామ్ హౌస్ కేసు మీద కేసు లేదు, దొరడి మీద కేసు లేదు, బర్ల స్కామ్ మీద కేసు లేవు. ఇలా కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారు, కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తాంటూ కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి కుటుంబానికి రేవంత్ రెడ్డి పైసలు ఇస్తున్నాడు అన్న. వీళ్ళిద్దరు ఒకటే నా బీఆర్ఎస్ కాంగ్రెస్. నేను సవాల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు నేను నిరూపిస్తా. ఇలా సిద్ధమా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇలా బీఆర్ఎస్ పార్టీలు చెప్పాలి. వాళ్ళిద్దరు ఒకటే. అందుకే వీళ్ళు కొట్టినట్టు చేయి, నేను ఏర్చోటి చేస్తాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే సర్కార్ నడుస్తున్నది, రేవంత్ రెడ్డి కేటీఆర్ సర్కార్, రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తలేదు. ఇక చూడు అరెస్ట్ చేస్తాం అంటున్నారు. ఎక్కడ అరెస్ట్ పాపాలు. కాబట్టి వాస్తవం ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఎన్నికలు వస్తే మేము మొన్న పొరపాటు చేస్తాం, ఇట్టేసిన ఓటు అటేసినాం, ఈసారి ఆ పొరపాటు గ్రహించినాం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసి భారతీయ జనతా పార్టీని 8 స్థానాల్లో గెలిపిస్తామని చెప్పి ఈ రోజు ప్రజలు భావించారు. కాబట్టి మనకు 8 స్థానాల్లో 8 పార్లమెంట్ సభ్యులుగా మనల్ని గెలిపించిన విషయాన్ని ఒక్కసారి మనం అందరూ గుర్తుంచుకోవాలి.